అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం రండి. శాండ్విచ్కి ముందుగా 2 ఉల్లగడ్డలు, 1 క్యాప్సికము, 2 క్యారెట్లు, 1 చిన్న ఉల్లిపాయ, 1 టమోటా, కొద్దిగా కొత్తిమీర. ఉల్లగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమోటా, క్యాప్సికము, క్యారెట్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ తురుముకోవాలి, ముక్కలుగా కట్ చేస్తే బాగోదు, ఇలా తురుముకోవాలి. వీటిని ఫ్రై చేసుకుందాము. బాండి పెట్టుకొని 2 గింజల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అవి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసేసుకొని అది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. క్యారెట్ కొంచెం మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకుంటే క్యారెట్ మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొంచెంసేపు కలపెట్టేసుకొని ఇప్పుడు క్యాప్సికము, టమోటా, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేయండి. మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను కారం మీకు తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు, ముందు కొంచెం వేసాం కదండి, మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి కొంచెం. ఈ ముక్కలు మగ్గడానికి నేను అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం వేసాను. ఈలోగా ఈ ఉల్లగడ్డలు ఉడికిపోయినాయి. చూడండి, అలా మెత్తగా ఉడకాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని పట్టు తీసేసుకోవాలి. ఉల్లగడ్డలకి పైన ఉన్న పట్టు ఆ తోలు తీసేసుకోవాలి. అన్నీ శుభ్రంగా అలా తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్నాక ఇలా స్మాష్ చేసేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. గడ్డలుగా ఉంటే బాగోదు, ఇది మెత్తగా చేసుకోవాలి. ఇలా ఫోర్క్తో ఇలా చేసుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది. వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో చేయడానికి అవ్వదు, ఇలా చేసుకోండి. ఈలోగా ఈ కూర కూడా ఉడికిందేమో చూద్దాము. కొంచెం కలబెట్టుకున్న తర్వాత ముక్క మెత్తబడిందేమో చూద్దాము. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉంచుకొని చూద్దాము. ఇప్పుడు నూనె అంతా పైకి తేలుతూ ఉంది కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లగడ్డల్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లగడ్డలన్నిటిని దీనిలో కలిపేసుకోవాలి. దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏమీ అవసరం ఉండదండి, నీళ్ళు ఏమి వేయకూడదు. ఇలా గట్టిగానే ఉండాలి. శాండ్విచ్కి గట్టిగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. 2 సార్లు వేసాం కదా ముందు, ఇప్పుడు ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి. ఉల్లగడ్డల్లో కూడా వేసాము ఉడికించేటప్పుడు, అందుకే చూసుకొని వేసుకోండి. బాగా సన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది.
అంతేనండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ రెడీ చేసుకుందాము. శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను నేను. ఆ బ్రెడ్కి టమాటా సాస్ అప్లై చేశాను. బ్రెడ్ మొత్తం అప్లై చేసేసాను. దానికి మనం వండి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డ గొజ్జు కూర, ఈ కూరనంతా మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ బ్రెడ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. అలాగే ఇంకొక బ్రెడ్ని కూడా తీసుకొని అలాగే చేసుకొని రెండింటిని నేను చూపిస్తున్నట్టుగా కలిపి పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక శాండ్విచ్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. సేమ్ అలాగే చేసేసుకోవాలి. ఫస్ట్ చేసినట్టే టమాటా సాస్ అంతా అప్లై చేసేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నూనె వేసుకొని కొంచెం ప్యాన్ వేడెక్కనివ్వాలి. వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ బ్రెడ్ ముక్కను పెట్టేసి బాగా గట్టిగా అదుముకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రెడ్ పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా గట్టిగా అదుముతా ఫ్రై చేయాలి. నేను చేస్తున్నాను కదండి, అట్ల కాడతో గట్టిగా అదుముతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు పక్కల చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా బ్రెడ్ని అదంతా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత చక్కగా కాలిందో. అలా ఎర్రగా కాల్చుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా శాండ్విచ్ని అడ్డంగా కట్ చేసుకోవాలి. అయిపోయింది, శాండ్విచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.